ఇక 20న దీక్ష విరమిస్తా, పార్లమెంటు మార్చి వరకు బతికే ఉంటా, మార్చి విఫలమైతే దయ్యంలా తిరిగి వస్తా, సామాజిక కార్యకర్త సోనం వాంగ్ చుక్. సో ఇలా 20వ తారీఖు నాడు దీక్ష విరమిస్తా అంటే ఇలా 18 రేపు కాక ఎల్లిండు. సో ఇప్పుడు ఈయన కేంద్రంలో ఉన్న విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఈ నీట్ పేపర్ లీక్ అయిన నీట్ రిజల్ట్ కూడా వచ్చినాయి. నీట్ పేపర్ లీక్ అయిన విషయంలో ఈయన ఆమర నిరాహార దీక్ష చేస్తున్నాం. ఇలా 19వ రోజు 20వ రోజు నాకు తెలిసి ఏమంటారు అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది, ఎలాగైనా ఆయన దీక్షను ఆపాలని చెప్పేసి. ఇప్పుడు ఇందాక ఆయన చూసిన దీక్షను అధికారులు లేదంటే పోలీసులు బలవంతంగా విరమింపజేసారని నేను చదివిన, కానీ మరి నిజమా కదా వేరే పేపర్లు కనపడలేదు. ఆయన ఏమంటున్నాడంటే 20వ తారీఖు దాకా దీక్ష చేస్తా, 20వ తారీఖు నాడు దీక్ష విరమిస్తా, పార్లమెంటు మార్చి ఫెయిల్ అయితే ఒకవేళ నాకేమైనా అయితే నేను దయ్యంలా తిరిగి వస్తా, వదిలిపెట్టేది మాత్రం లేదని చెప్పేసి చాలా బలంగా ఈ వాంగ్ చుక్ అనేట ఆయన చేస్తున్నాడు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ పెట్టిన అభిజిత్ దీప్కేను వాడు పెట్టిన మంట పాపం ఈయన ప్రాణాల మీదకి వస్తున్నది. ఇప్పుడు ఆయన వాస్తవానికి విద్యాశాఖ మంత్రిని సెంట్రల్లో ఆల్రెడీ మార్చాలనే ప్లానింగ్ ఉన్నది, కానీ ఈ సందర్భంగా వీళ్ళ ఒత్తిడి వల్ల మార్చిన ఒక బదనామం వస్తుంది అని చెప్పేసి భయపడి వాళ్ళు మారుస్తలేరు. వీళ్ళు చాలా బలంగా ఈ వాంగ్ చుక్ అనేటైనా కూర్చున్నాడు, ఆయనకి ఇట్లా నిలబడ్డాడు. అభిజిత్ దుబ్కే అనేటోడు ఇట్లా నిలబడ్డాడు. అమ్మ బాగానే వాడే మంచిగా పిజ్జాలు తింటుండు, బర్గర్లు తింటుండు, వాడు ఎంజాయ్ చేస్తాడు, మంట పెట్టి కూర్చున్నాడు పాపం ఈయన. కానీ నిజాయితీగా చేస్తున్నాడు, నిజాయితీగా నీతిగా ఎవరికైతే నష్టపోయిన విద్యార్థులు వాళ్ళ పక్షాన బలంగా నిలబడుతున్నాడు, ప్రాణాలు పనంగా పెట్టి నిలబడుతున్నాడు. అది దేశం మొత్తం చూస్తున్నది కదా. నీలాంటి వాళ్ళు కాదు కూర్చోవాల్సింది, వాళ్ళంటి వాళ్ళు కూర్చోవాలి. ఆ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు వాల్నాసంటుడు ఆడు 20 రోజులు కాదు 50 రోజులు కూర్చున్నా మేము దాన్ని మద్దతు ఇస్తాం. మంట పెట్టేదేమో వాడు, కానీ బలి కొనేదేమో నిన్న. అదొకటి బాధాకరమైన విషయం.